హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు విషయానికొస్తే 'బిగ్ బాస్ 9' అనమాట. 'బిగ్ బాస్ 9' ఇది యాక్చువల్‌గా సెప్టెంబర్ 27 తారీఖున స్టార్ట్ అవుతుంది. ఈ షో అనమాట. సో, ఈ షోకున్న అంత క్రేజు మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగోళ్ళు ఎక్కడున్నా కూడా ప్రపంచం దేశంలో మొత్తంలో ఎక్కడున్నా కూడా ఈ షోకున్న క్రేజు మరి ఏ టీవీ షోలకైతే లేదు ఖచ్చితంగా. సో, అంతటి క్రేజ్ సంపాదించుకునే షో అయితే 'బిగ్ బాస్' షో అనమాట. సో, ఈ షోకైతే ఈసారి కూడా ఇది సీజన్ 9 అనమాట. ఈ సీజన్‌కి హోస్ట్‌గా నాగార్జున గారే చేస్తున్నారనమాట. సో, లాస్ట్ ఇయర్ కూడా ఆయన చేశారు. సో, ఇంకా విషయానికొస్తే ఈ హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున అయితే లాస్ట్ టైమ్ అయితే లాస్ట్ సీజన్‌కి సీజన్ 8కి అయితే ఈయన రెమ్యూనరేషన్ మీద కూడా కొంతవరకు అప్డేట్ వచ్చారనమాట. సో, లాస్ట్ టైం తీసుకున్నప్పుడైతే 15,00,00,000 మాత్రం తీసుకున్నారు. అంటే మొత్తం ఆ సీజన్ మొత్తానికి 15,00,00,000 అయితే తీసుకున్నట్లయితే ఈసారికైతే 25,00,00,000 పెంచారు. అట్లనేది ఒక టాక్ ఉందనమాట. సో, అది ఎంతవరకు నిజమనేది మనకు తెలీదు. సో, అది వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నాగార్జున కూడా ఈసారి రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచారు అనేది విషయం అనమాట. అదే కాకుండా ఇంకా ఈసారి 'బిగ్ బాస్ 9' ఒక ప్రత్యేకత ఏందంటే ఇప్పుడు సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. అంటే ఈ షోకు అద్భుతమైన ఆదరణ ఉంది కాబట్టి అంటే ప్రజలకు ఆడియన్స్‌కి ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిది. రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో సాధారణ ప్రజలు కూడా ఇందులో పాల్గొనవచ్చు అనేదానికి ఒక కాంటెస్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో అయితే కొన్ని వేల మంది అప్లై చేసుకున్నారు. సరే అప్లై చేసుకున్న తర్వాత ఆళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఒక 40 మందినైతే ఎంపిక చేశారనమాట. ఈ 40 మందిని మళ్ళీ వీళ్ళకి ఫిల్టరేషన్ ఉంటదనమాట. అంటే ఈ 40 మంది అనేవాళ్ళు అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' షోలో అడుగు పెట్టాలంటే అంటే అది దేశంలో అంటే మన తెలుగు సంబంధించి అది చాలా ఆదరణ పొందుతున్న షో కాబట్టి అందులో పాల్గొనాలంటే ఒక సగటు మనిషి కావచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు వాళ్ళని ఉత్సాహపరచాలి. అంటే ఉత్సాహపరచాలంటే ఆడియన్స్ అనమాట. చూసే వాళ్ళని కొంచెం ఎంటర్‌టైన్ చేయాలనమాట. సో, కాబట్టి ఇలాంటి గొప్ప అంటే కొంచెం ప్రీమియర్ షో అనమాట ఒకటి. సో, కాబట్టి దీని మీద ఒక ఆడియన్‌ని ఒక వ్యక్తిని మనము సెలెక్ట్ చేసేటప్పుడు అతను ఎంటర్‌టైన్ చేయగలడా? చేయలేడా? అనే ఉద్దేశంతో దీని మీద ఫిల్టరేషన్ అనేది ఉంటదనమాట. అంటే సాధారణ ప్రజలు గూడా అంటే వీళ్ళు 40 మందిని సెలెక్ట్ చేస్తే ఈ 40 మందిని ఈ నెల 22 తారీఖు నుంచనమాట. ఆగస్టు 22 తారీఖు నుంచి వీళ్ళు ఈ 40 మంది అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అంటే కొన్ని ఫిల్టరేషన్ ఉంటది. కొన్ని పరీక్షలు గూడా ఉంటదనమాట. సో, ఆ పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో అది చాలా కఠినంగా ఉంటది. అంటే హౌస్‌లో అంత ఈజీగా అయితే ఎంటర్ చేయలేరు. కారు. సో, ఇక్కడ పెట్టే పరీక్షల్లో ఈ ఎగ్జామ్‌లో వాళ్ళను ఇదే అగ్ని పరీక్ష లాంటిది. ఎవరైతే క్వాలిఫై అవుతారో సో, వాళ్ళలో ఈ 40 మందిలో మళ్ళీ ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట. ఈ ముగ్గురిని ఒక కామన్ మ్యాన్ ఆ కోటాలో 'బిగ్ బాస్' హాల్లోకైతే హౌస్‌లోకి పంపిస్తారనమాట. సో, ఈ ఈ తతంగం అంతా ఆగస్టు 22 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఈ 40 మంది ఉన్న ఈ కంటెస్టెంట్ సాధారణ అంటే కామన్ పీపుల్ వీళ్ళకి 22 తారీఖు ఆ రోజు నుంచి ఉంటదనమాట. సో, ఇదంతా అయిన తర్వాత ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తారు. ఇంకా తర్వాత జరిగే విషయాలు జరుగుతదనమాట. సో, కాబట్టి ఈసారి ఇంకా లాస్ట్ టైం కూడా కొంచెం ఈ 'బిగ్ బాస్' షోకైతే కొంచెం ఆదరణ తగ్గినట్టు అనిపించిందనమాట. అనిపిస్తే అందుకని ఈసారి ఏం చేస్తున్నారంటే యాక్చువల్‌గా మంచి ఫేమ్ ఉన్న సెలబ్రిటీలని తీసుకుంటున్నారని అని ఒక టాక్ అనమాట. అంటే ఫుల్‌గా ఎంతమందిని తీసుకున్నారు, ఎవరెవరిని తీసుకుంటారో పర్టిక్యులర్‌గా పేర్లయితే తెలీదు గానీ ఇవంతా ఊహాగానాలనమాట. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఆమె 'చిట్టి పికిల్స్' రమ్య ఆమెకైతే అవకాశం వచ్చింది అనే విధంగా ప్రచారం జరుగుతోందనమాట. సో, వాళ్ళు ఆ పికిల్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి ఆమెకు ఈ 'బిగ్ బాస్' షోలో వచ్చింది అనే టాక్ నడుస్తుంది. అదేవిధంగా ఇంక 'జబర్దస్త్' షో నుంచి కూడా చాలామంది అభిమానులు ఇలాంటి వాళ్ళని ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. సో, అదేవిధంగా ఇంకా సినిమాల నుంచి కూడా ఓ మంచి ఫేమ్ ఉన్న సెలబ్రిటీలని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది కొంచెం లాస్ట్ టైము అంతకు ముందుతో పోల్చుకుంటే ఈసారి కొంచెం తగ్గుతూ వస్తుందనమాట. దీని క్రేజ్ గాని, దీని ఇమేజ్ గాని. ఎందుకంటే మంచి ఫేమస్‌గా ఉన్న యాక్టర్స్ గాని, సెలబ్రిటీలు గాని లోపలికి పంపితే ఇంకా దీనికి వ్యూవర్స్ బాగుంటారు అండ్ టీఆర్‌పీ బాగా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈసారికైతే మంచి మంచి సెలబ్రిటీలని ఒక ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నారు. వాళ్ళతో పాటు సాధారణ ప్రజలను కూడా ఒక ముగ్గురిని తీసుకోవడం అనేది ఇదైతే కొంచెం గొప్ప విషయమని చెప్పుకోవచ్చు. సో, ఎందుకంటే సాధారణ మనిషి కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళొచ్చు అని లాస్ట్ టైం మన 'పల్లవి ప్రశాంత్' కూడా ఒక సాధారణ మనిషిగా వెళ్ళి ఇంకా 'బిగ్ బాస్' విన్నర్‌గా అయ్యారనమాట. సో, అలాంటిది ఇంకా ఈసారి కూడా ఇంకా ముగ్గురిననమాట. లాస్ట్ టైం ఒకరైతే ఈసారి ముగ్గురిని తీసుకెళ్ళి 'బిగ్ బాస్' హౌస్‌లోకి పెడుతున్నారు. సో, ఇంకా
ఈ సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి ఈ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇది మా టీవీలో ప్రసారం అవుతుందన్నమాట. ఈ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 22వ తారీఖు నుంచి ఫిల్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఈ 40 మందిలో ఫిల్ట్రేషన్ ఉంటుంది. వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ముగ్గురు మాత్రమే హాల్లోకి పంపిస్తారు అనమాట. సో ఇంకా 22వ తారీఖు నుంచి మనకు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి లైవ్ కూడా ఇవ్వచ్చు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది, ఎంతమంది ఎవరెవరు లోపలికి వెళ్తారు అనేది మనం ఇంకా వేచి చూడాల్సింది అనమాట. సో ఇది ఇవాళ బిగ్ బాస్ షోకున్న న్యూస్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్తే.